Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు భజన ఇదేనా జర్నలిజంలో చాలా మంది ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే ఆ రంగానికి వన్నె తీసుకొస్తారు. ఇక ఈ కాలంలో కొంతమంది అలాంటి వారు ఉన్నారు. తమ దమ్మున్న పాత్రికేయం ద్వారా సరికొత్త గుర్తింపును వారు సొంతం చేసుకున్నారు. అలాంటి వారి నుంచి ఈ సమాజం ఎంతో కొంత న్యూట్రిజం పేరుతో ఆ పాత్రికేయులు ఒక పార్టీకి భజన చేయడం, ఒక వ్యక్తికి డబ్బా కొట్టడం, ఒక వ్యక్తిని అశేషమైన నాయకుడిగా కీర్తించడమే హాస్యాస్పదంగా కనిపిస్తోంది. వార్తలు చదవడం వేరు, ఫీల్డ్ లెవెల్లో వార్తలను సేకరించడం వేరు. ఒక వ్యక్తిని ముఖాముఖి ప్రశ్నలు అడగడం వేరు. ప్రశ్నలు అడిగే క్రమంలో ఒక పాత్రికేయుడిలో ఉన్న పాత్రికేయ తత్వం బయటకు వస్తుంది. అందులో రాగద్వేషాలకు అతీతంగా ప్రశ్నలు అడిగినప్పుడే అసలు విషయాలు వెలుగు చూస్తాయి. మన దేశంలో తెర వెనుక జరిగిన విషయాలు, రాజకీయ పార్టీలు పాల్పడిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ఇటువంటి ముఖాముఖి చర్చల ద్వారానే బయటకు వచ్చాయి. కానీ ఈ పాత్రికేయులు మాత్రం ముఖాముఖికి అర్థం పూర్తిగా మార్చేశారు, భజన మంత్రంగా చేశారు. తద్వారా ముఖాముఖి అంటే వ్యక్తిగత సోత్కర్షగా మార్చేశారు. ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాటు పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాకపోతే ఇందులో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ 3 పార్టీల సమ్మేళిత ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాటు పరిపాలన పూర్తి చేసింది. సహజంగా ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీదే పెత్తనం సాగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలన్నింటికీ ఆయన మాత్రమే బాధ్యుడు. ఇక పథకాల అమలు విషయంలోనూ ప్రభుత్వం కింద మీద పడుతోంది. అయితే ఈ విషయాన్ని కూటమి అనుకూల మీడియా అంతగా ప్రజెంట్ చేయడం లేదు. పైగా అందులో ఉన్న పాజిటివిటీని మాత్రమే బయటకు కనిపించేలా చేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెగిటివ్ అంశాలను మాత్రమే ఈ మీడియా ప్రజెంట్ చేసింది. కానీ ఇప్పుడు పూర్తిగా పాజిటివ్గా మారిపోయింది. ఇక చంద్రబాబుతో ముఖాముఖి నిర్వహించిన ఓ వర్గం మీడియా పాత్రికేయులు పూర్తిగా భజనకు అలవాటు పడిపోయారు. చంద్రబాబును అనితర సాధ్యుడిగా, అసాధ్యుడిగా కీర్తించారు. ఆయనకు మించిన యోధుడు లేడని, ఆయనకాయనే సాటి అని డబ్బా కొట్టారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలలో చాలామంది అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, రకరకాల వ్యవహారాలలో పాలు పంచుకుంటున్నారు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, కూటమి అనుకూల మీడియాలోని ఒక ఛానల్. అంతేకాదు ఇటీవల కాలంలో ప్రత్యేకంగా స్టోరీలు కూడా పబ్లిష్ చేస్తోంది. అయినప్పటికీ ఆ మీడియాలో పనిచేసే కొంతమంది మాత్రం ఆ విషయాలను దాచేసి మొత్తంగా చంద్రబాబు సేవలోనే తప్పించిపోయారు, తరించిపోయారు. మరి ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్న ఆ మీడియాను న్యూట్రల్గా ఎలా స్వీకరించాలి? అందులో పనిచేసే పాత్రికేయులను తోపులని ఎలా అనుకోవాలి? తెలుగునాట పాత్రికేయం భ్రష్టు పట్టిపోయిందని చాలామంది విమర్శిస్తూ ఉంటే బాధగా ఉండేది. కానీ వీరు ఇంటర్వ్యూ చేసిన తీరును చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తోంది.